యుద్ధ విరమణ ప్రకటన వచ్చినప్పటికీ సరిహద్దుల్లో ఇంకా టెన్షన్ వాతావరణమే ఉంది. ఎల్ఓసికి 300 మీటర్ల దూరంలో ఉన్న జమ్మూ జిల్లా నిక్వాల్ గ్రామంలో స్థానికులు భయంతో జీవనం సాగిస్తున్నారు. ఆయుధ శకలాలు చూసి జంకుతున్నారు. మరింత సమాచారాన్ని జమ్మూ జిల్లా నిక్వాల్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల ఇంకా గ్రామాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం గ్రామస్తులు తిరిగి వస్తున్నారు. శాంతి ఒప్పందానికి సంబంధించి అంటే సీజ్ఫైర్ కాల్పుల విరమణకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరింతమంది తమ సొంత గ్రామాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం జమ్మూ కాశ్మీర్లోని ఒక సరిహద్దు గ్రామం దగ్గర ఉన్నాం. ఈ గ్రామస్తులు ఇక్కడే ఉన్నారు. 2-3 రోజుల క్రితం ఈ గ్రామంలో శుక్రవారం రోజు మధ్యాహ్నం తర్వాత భారీ ఎత్తున పాకిస్తాన్ వైపు నుంచి షెల్లింగ్ జరిగింది. చూడొచ్చు దీనికి సంబంధించిన ఇక్కడ పార్ట్స్ అక్కడ షెల్లింగ్ సంబంధించి వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన వాటికి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ పడ్డాయి. కొంత గ్రామంలో డ్యామేజ్ కూడా జరిగింది. గ్రామస్తులంతా కూడా అదే సమయంలో ఫైరింగ్ శుక్రవారం మధ్యాహ్నం మొదలైన తర్వాత వారంతా కూడా ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న బంకర్లలో వెళ్ళి తలదాచుకున్నారు. ప్రస్తుతం అయితే కొంత ఇబ్బంది తగ్గింది. ఎటువంటి కవ్వింపు చర్యలు పాక్ వైపు నుంచి లేవని ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం గ్రామస్తులు వారం 10 రోజులుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతకంటే ముందు ఎటువంటి పరిస్థితులు ఉండే గ్రామాల్లో తెలుసుకుందాం. सर बताइए आपका गांव का नाम क्या है, कितना दूर है एलओसी से, जीरो लाइन से? गांव निकोबार है, 300 गज पड़ता है तीनों साइड से। बाकी पीछे खुला है या बाकी आगे ये बॉर्डर तीनों साइड से पड़ता है, तीनों साइड से फैर आता है। भयंकर इधर तो टोटल 3 बचाव का काम संभावना है। क्या हुआ शुक्रवार के दिन, क्या हुआ फ्राइडे के दिन, क्या हुआ? काफी हद से फैर हुआ है। कितने बजे से? 3 बजे से शुरू रात भर होता रहा। रात भर होता रहा? हाँ। तो आप लोग क्या करें गांव के लोग? गांव के लोग कुछ मोर्चे में घरों में बैठे हैं, बच्चे तो थोड़ा पीछे चले गए, बाकी कुछ लोग घरों में थे। अब गांव में कितना लोग हैं? अभी पूरे लोग आए हैं, गांव छोड़ के चले गए? अभी गांव छोड़ के चले गए हुए कुछ लोग आए हैं। आगे क्या देख रहे हैं? गांव में ये परिस्थिति पहले भी थे, ऑपरेशन सिंदूर के पहले परिस्थिति है, अभी आया है ये फायरिंग सब? फायरिंग अभी आया है, पहले ठीक था। पहले बार करते थे, बार पड़ते थे गांव से, अभी गांव में आया। अब 2-3-4 गोले उठे हैं, ये गांव में उठे हैं। ये मकान पर गए हैं, कुछ रोड पे पड़े हैं, कुछ साइड पे पड़े हैं, वो भी मकान है। ये बहुत मुश्किल से हम बच के मोर्चे में फंसे। डर लगता है आप लोगों को गांव में? गोले से तो डर तो सभी को लगता है, मरने से कौन नहीं डरता। तो आगे क्या देख रहे हैं आप? आगे के दिन में क्या होगा? ऐसी सिचुएशन कुछ सुधरेगा क्या? आपके मन में क्या सोचे? आगे जो होगा देखा जाएगा। गोली आएगी तो बचेंगे नहीं तो क्या करेंगे, बाकी क्या करना इधर, है ना। इनका ये है कि पीछे रहने का थोड़ा व्यवस्था होना चाहिए, ऐसे तो ये कुछ नहीं कर सकते बॉर्डर पर। पाकिस्तान जो काम कर रहे हैं उसको कैसे देख रहे हैं आप? जो फायरिंग कर रहा है, वो टेररिस्ट कैंप्स चला रहे हैं, उसके बारे में क्या कहेंगे आप? वो तो बहुत खराब चीज़ है ना। फायरिंग कर रहा है, ये मिलिटेंट भेजता है तो वो निर्दोष लोगों को मारता है, बाकी ऐसे थोड़ी मारता है। ఓకే, ఇది పరిస్థితి. ఈ గ్రామంలో బంకర్లలోకి వెళ్ళి తలదాచుకున్నారు. ప్రస్తుతం అయితే సాధారణ పరిస్థితి. గతంలో అంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత పరిస్థితి మారింది. తమ గ్రామంపైకి పాకిస్తాన్ వైపు నుంచి షెల్లింగ్ జరిగింది, కాల్పులు జరిగాయి, బాంబు ప్రయోగించారన్న అంశాలను వాళ్ళు ప్రధానంగా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇక్కడ శకలాలు, వాటికి సంబంధించిన శకలాలు కూడా గ్రామస్తులు సాక్షి టీవీ బృందానికి సూచించారు. ప్రస్తుతం అయితే కొంతమంది గ్రామం వదిలి వెళ్ళారు. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి గ్రామానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఓసి నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, జమ్మూ నుంచి.